ఎత్తుకోయేసియా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియబిడ్డలారా, అసలు మనం ప్రార్థన ఎందుకు చేయాలి? వాట్ ఈస్ ద నెసెసిటీ టు ఆఫర్ ది వర్డ్ ఆఫ్ ప్రేయర్ అంటు కదా. ప్రార్థన చేయకుండా నిద్రపోవచ్చా? ప్రార్థన చేయకుండా అన్నం తినొచ్చా? ప్రార్థన చేయకుండా ఆ రోజు దినచర్య ముగించి ఆమె అని పడుకోవచ్చా అని ఒకవేళ అంటే యేసుక్రీస్తు వారి లోకంలో ప్రార్థన చేయవలసిన ఆవశ్యకతను తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో ఇలా అంటున్నాడు. అందుకు చేయాలి వాక్యం. ఇప్పుడు మీరు చాలా రకాలైన ఉదాహరణలు చెప్పారు. ఒకరు రోగం పోవడానికి, ఒకరు బాధ పోవడానికి, ఒకరు మన సమస్య తీరడానికి, ఒకరు మేలు చేయడానికి, ఒకరేమో ఆయన మన కొరకు ఇంత త్యాగం చేసినందుకు అని ఇలా చెప్పారు. కానీ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 26 verse 41, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ మాట విన్న తర్వాత నాకే శోధన లేదు అన్నవాడు నిద్రపడి, మాకే బాధ లేదు అన్నవాడు నిద్రపడి, మాకు అసలు ఎట్లాంటి సమస్య నాకు అసలు లేవండి అన్నవాడు నిద్రపడి, మాకు అసలు బాధే లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, చీకు లేదు, చింత లేదన్నవాడు దిట్టంగా తినవచ్చు, దిట్టంగా పడుకోవచ్చు. కానీ నా ప్రశ్న ఏంటంటే బాధ లేని మానవుడు ఎవరిక్కడ? వ్యాధి లేని సోదరుడు ఎవరెక్కడ? సమస్య లేని సహోదరి ఎవరెక్కడ? ఇంత ఎంటైర్ గా వాడు ప్రపంచవ్యాప్తంగా ఏ మనిషిని పొట్ట విప్పి చూసినా పురుగులు ఉన్నాయి. మరి అలాంటప్పుడు శోధన, బాధ, వ్యాధి లేదని ఎలా నిద్రపోతున్నావు నువ్వు? ఎలా దిట్టంగా తింటున్నావు నువ్వు? ఎలా పడుకుంటున్నావు నువ్వు? పొద్దున్నే లేచి 3 గంటలకల్లా ప్రార్థన చేయాలని బైబిల్ రేయి మొదటి జామున మొరపెట్టు నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరించమని బైబిల్ చెప్తావంటే నీ పనులు బాగా చేసుకున్నావు, నీ ప్రయాసాలు బాగా చేసుకున్నావు, నీకొచ్చే శోధన గురించి దేవునికి మొరపెట్టట్లేదే అంటే శోధన లేదా? రాట్లేదా? బాధ లేదా? మళ్ళీ అన్ని బాధలే. మేము చేయబెడతావు, ఇబ్బంది పడతావు, కాసేపు పడుకుంటావు, కాసేపు పెట్టంటావు, కాసేపు అట్టంటావు, ఏంది ప్రభా అని అట్టంటావు. అది పోవటానికి ప్రార్థన చేయని ఆయన అట్టంటారు. అన్నిటికీ సమయం ఇచ్చుకుంటున్నావు, అన్నిటిని బాగా చేసుకున్నావు, బాగా చదువుకుంటున్నావు, బాగా కాలేజీకి వెళ్తున్నావు, బాగా పనికి వెళ్తున్నావు, బాగా పనులు చేసుకున్నావు, బాగా అట్లు చదువుతున్నావు, బాగా కేంద్ర కరగలుగుతున్నావు, బాగా సంపాదించుకున్నావు. కానీ దేవునికి నువ్వు మాత్రం ప్రార్థన చేయట్లా. నువ్వు అనుకుంటున్నావు నాకేమీ లేదని. కానీ రేపు నరకానికి పోతావేమో. ఒక బైబిల్లో బాగా పండితుడైన వారు ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా? అసలు పాపం అంటే ప్రార్థన చేయకపోవటమే పాపం అంట. వాళ్ళు అన్నారు ఆ మాట. బైబిల్ను చదవకపోవటమే. ఎందుకని? దేవునితో మాట్లాడటం ఎంత ముఖ్యమో దేవుడు నీతో మాట్లాడటం అంత ముఖ్యం కదా. దినచర్యలో దేవుని బిడ్డవైన నువ్వు ఆయనతో మాట్లాడకుండా ఎలా ఉంటావు? ఆయన నీతో మాట్లాడకుండా ఉంటే ఎలాగ ఉంటావు? మీ ఆవిడతో మాట్లాడకుండా ఉండగలుగుతావు, మీ ఆయనతో మాట్లాడకుండా ఉండగలుగుతావేమో, కానీ దేవునితో మాట్లాడకుండా ఉండగలుగుతున్నావా? ఉండగలిగితే అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఒక్క క్షణమైన నువ్వేనా ఏమవునో తెలియదయ్యా. నువ్వు ఆయన విడిచినా, ఆయన నిన్ను విడిచినా ఏమైంది? నిన్ను విడిస్తే ఆయన నీకేమైంది, ఆయన నిన్ను విడిస్తే నీకేమైంది, నువ్వు ఆయన విడిస్తే నీకేమైంది? కానీ పాట ఏంటో, నాకు ఏమవునో. చాలా కష్టంగా ఉంది పాట పాడుతున్నావే, చాలా కష్టంగా ఉంది ప్రార్థన చేయకుండా ఎలా తింటున్నావు? 3 పూట్ల దిట్టంగా తింటావు కదా. మారు ప్రార్థన చేసిన భక్తుల్లో దానియేలు గారు లేరా? మరి ఇంకా అనేక భక్తులను మనం చూస్తాం కదా. కొర్నేలి గారు లేరా? ఇంతమంది బలంగా ప్రార్థన చేసే ప్రార్థనా పనులు ఉన్నారని బైబిల్ స్పష్టంగా చెప్తుండగా నువ్వు ఆకన్నా గొప్పదానివా, గొప్పడివా? అందుకే శోధనలో పడకుండా రాబోతున్న ఇవాళ నీకేమి రాబట్టుకుంటది? ఇంటావా? ఇవాళ నీకేమి రాబట్టుకుంటది? మస్తుగా కాలేజీకి వెళ్ళవుతున్నా నాకేం కాదు, మస్తుగా చదువుతున్నా నాకేం కాదు, మస్తుగా పని చేసుకుంటున్నా 800 తెచ్చుకున్నా నాకేం కాదు. కానీ ముందుంది అన్నారు పెద్దలు. అందుకే ఈ మాట నేనంట్లా, యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నేను అంటున్నా ఇవాళ సమస్య లేదు,
ఈ రోజు శోధన లేదు, ఇంతవరకు నీకు ఇబ్బంది రాలా, రేపు ఎలా ఉంటది? ఇవాళ మనం పరిగణలో తీసుకుంటున్న పరిస్థితులు చూస్తుంటే నాలాగా కూర్చొని వాక్యం చెప్తున్నప్పుడు అకస్మాత్తుగా ముందు పడిపోతున్నాడు. మీలాగా వింటున్నవాడు అతన్ని గొప్ప కూలికి ముందుకు పోతున్నాడు, కోత కోస్తున్నవాడు ముందుకు పడుతున్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు పడిపోతున్నాడు, వాహనాలు నడుపుతున్నాడు అకస్మాత్తుగా గుద్దేస్తున్నాడు, మాట్లాడుతూ సభల్లో ఇరగదీస్తున్నాడు, స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నాడు, స్టేజ్ మీద ప్రసంగం చేస్తున్నాడు, అక్కడ దాకేందుకు వైద్యం చేస్తున్నాడు, డాక్టర్ గారు ఎక్సర్సైజులు చేస్తున్నారు, హీరోలు ఆ టాపు అలా ఇలా అనుకుంటున్న వారందరూ గొప్పగొలిపోతున్నారంటే వాడనేమనాలా? ఏ సమయాన కీడొచ్చిందో, ఏ సమయాన దాపురించిందో తెలియని దినాల్లో ఉండి నువ్వు ఇంకా ప్రార్థన చేయకపోవటమే పాపం. ఆ పాపం నుండి బయటపడాలనుకుంటే ఖచ్చితంగా ప్రార్థన చేసేదానిగా ఉండాలి. ఏది ఏమైనా నా తండ్రితో మళ్ళీ నువ్వు గుడిగుడిగా అంటానికి కుదరలేదా? కాసేపు 5 నిమిషాలు అడదిరిగి ప్రార్థన కాదు, 2.5 గంటలు చేయాలా. 24 గంటలు నీకు ఇస్తే 8 గంటలు నిద్రపోతావు, 8 గంటలు పని చేసుకుంటావు, ఎన్నో గంటలు కథాకమి చెప్పుకుంటావు, 2.5 గంటలు ఆయనకి ఇచ్చి తీరాలా. అంతే అయిపోవడా? మళ్ళీ ఈ చేతులు ఇంకోటని గుర్తుపెట్టుకో, ఒక చెయ్య కాదు నీకు, 2వ చెయ్య. అదే పరిశుద్ధ గ్రంథం. దీన్ని 2.5 గంటల సేపు ధ్యానం చేయాలా. ఏమంటావు ఇప్పుడు? గుండె ఆగిపోయి పడిపోతావు. నాకు తెలిసి 5 గంటలా? అమ్మో! మరి ఎవరికైనా ఉందా? 3 పూట్ల తేడా నీ బాబు సొమ్మ తింటున్నా. ఎవరిదని? ఎవరి నీళ్ళు తాగుతున్నావు? ఎవరు పెడితే తింటున్నావు? నువ్వు కష్టపడ్డాలని నువ్వు చెప్పుకున్నావు, కష్టానికి ఫలితం ఆయన ఇస్తున్నాడు, కష్టపడుతున్న ఆరోగ్యం ఆయన ఇస్తున్నాడు, ఇబ్బంది రాకుండా ఆయన కాపాడుతున్నాడు. ఆయన కాపాడుతుండగా ఆయనకి నువ్వు వెసలు పెడుతూ దిట్టంగా పడుకుంటే ఒక రోజు నీ పక్కనే లేపుతాడు శోధన. మాకు ఇంతవరకు ఇలాంటి శ్రమ రాలేదండి, ఇంతవరకు మాకు ఇలాంటి ఇబ్బంది రాలేదంటావే, అది మొదలైంది. జాగ్రత్త. కావున వాక్యం గుర్తిరిగి నువ్వు పడుకోవలసినప్పుడే పడుకో, లేవాల్సినప్పుడు లేచి ప్రార్థన చేయి. అధికంగా పడుకుంటే ఒళ్ళు పెరగడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది తప్ప అనుకుంటావు. నువ్వు ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఈ దినాల్లో పడిపోతున్నారు. కాదంటే ఎవరైనా చెప్పండి నాకు వ్యతిరేకంగా. దిట్టంగా ఎక్సర్సైజులు చేస్తున్న వాళ్ళు కూలిపోతున్నారంటే ఎక్సర్సైజులు చేసేది మరింత మెరుగైన ఆరోగ్యం కోసమా కాదా? మరి ఆడు కింద పట్టడం ఏంటి? వాళ్ళు ఎందుకు పడుతున్నారు? ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి కదా ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. మరి వాళ్ళే పడిపోతున్నారంటే ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావు? ఎవరిని నమ్ముతావు? ఎవరు స్టాండర్డ్? ఎవరు చెట్టు చెప్పు? నో గ్యారంటీ. ఈ మాట విన్న తర్వాత యేసయ్య చెప్పారు, శోధనలో ప్రవేశించకుండా. శోధన అంటే ప్రతి గడ్డి కాదంతా శోధనే. అందుకే ఒక్కొక్కసారి ఫోన్ మెల్లిగా మాట్లాడతాడు, తర్వాత నేను షాక్ లో దించుతాడు. అప్పుడు ఎవరికి చెప్పుకుంటా? అప్పుడు మాట్లాడతావా? ప్రభువా మా వాడికి యాక్సిడెంట్ జరిగిందంటే ప్రభువా, మా వాడు ఆపదలో ఉన్నారంటే ప్రభువా. అప్పుడు వింటాడా? బైబిల్ అంటది, అప్పుడు నేను నీ ప్రార్థన వినక నా చెవులు మోసుకుందును, నా కళ్ళు కప్పుకుందును, నీ చేతులు రక్తంతో నేను నాకు మొరపెట్టగాక అంటాడంటే ఎవరు చెప్పుకుంటాప్పుడు నువ్వు? అందుకే నీ యేసయ్యతో రోజు నీకేమన్నా తెలుసా? టచ్ ఉండాలా. సెల్ ఫోన్ తో టచ్ ఉంది కదా బాగా. నీ యేసయ్యతో టచ్ ఉందా? హౌ ఆర్ యు డాడ్ అంటున్నా వాళ్ళు ఏమన్నా? హలో నేను చేస్తాను పెట్టేసాయి అని ఫోన్లో లేవగానే మాట్లాడుతున్నావు కదా. నీ దేవునితో మాట్లాడే అలవాటు ఉందా? లేకపోతే ఉంటే దాన్ని బలంగా చేయి, లేకపోతే అలా కంటిన్యూ చేయి. రాబోయే శోధనని తప్పించుకొని మీరు మరింత మెరుగైన జీవితాన్ని, మెరుగైన దీవెన పొందుకోవాలని తెలియచేస్తూ, ప్రార్థన అనేది నీ జీవితంలో పరిపాటిగా ఉండాలి, అలవాటుగా ఉండాలి. అది నీకు చాలా ప్రాముఖ్యంగా ఉండేదానికి నువ్వు చూసుకోవాలని తెలియచేస్తూ ఈ చిన్న వర్తమానం దేవుడు మనందరి వెలికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.